అందరికీ నమస్కారం. నా పేరు బొంగరాల రవిచంద్రన్. నేను బీఆర్సీ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ ఫర్ హ్యూమన్ రైట్స్. సో ఇది సెల్ ఫోన్ టవర్ గురించి వీళ్ళు గత 20 రోజుల నుంచి పెద్ద పొలిటికల్ గా తిరిగారు, స్టేషన్కి వెళ్లారు, మున్సిపల్ కమిషనర్ గారికి ఫిర్యాదు చేసుకున్నారు. ఫైనల్ గా వాళ్ళు చేతులెత్తడం వల్ల వీళ్ళు నా దగ్గరికి వచ్చారు. సో నేను ఇప్పుడు వీళ్ళ కోసం పోరాడుతున్నానండి. సో ఈ టవర్ వల్ల ఇబ్బందులు ఏంటంటే హెల్త్ ఇష్యూస్ చాలా వస్తాయండి. సో ఆ రేడియేషన్ వల్ల చాలా ఇబ్బందులు కలుగుతాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అతని దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే నేబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ చుట్టుపక్కల సరౌండింగ్స్ లో మనం పర్మిషన్ తీసుకోవాలి. ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఎన్ఓసీ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఆ ఎన్ఓసీ సర్టిఫికేట్ లేదు, ఏదీ లేదు. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే రాత్రి వచ్చేసి టవర్ ని ఇన్స్టాల్ చేసేసి వెళ్ళిపోయారు. వీళ్ళకి ఎవరికి తెలియదు అది ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు పెట్టారు, ఏంటనేది కూడా తెలియదు. వీళ్ళు పొద్దున్నే చూసేసారు అక్కడ పైన టవర్ ఉంది. వీళ్ళు ఏమనుకున్నారంటే అది టవర్ కాదు, లేదో షెడ్ ఏదో అనుకున్నారు. ఫైనల్ గా తెలిసింది సెల్ ఫోన్ టవర్ ఒక 5 గ్రూపులు కలిపి పెడుతున్నారని తెలిసింది. సో వీళ్ళు దాని గురించి ఫైట్ చేస్తుంటే ఒక్కొక్కలా అంటారు. కొంతమంది అయితే మీకు బాత్రూమ్ లో కూర్చున్నప్పుడు కూడా మీకు సిగ్నల్స్ రావాలి కానీ మీకు సెల్ ఫోన్ టవర్ వద్దా అంటున్నారు. సో ఇప్పుడు బాత్రూమ్ లో అందరికీ కావాలి సెల్ ఫోన్, వద్దంటలేదు. కానీ మనకి హెల్త్ కూడా ఇంపార్టెంట్ కదా. సో హెల్త్ లేకుండా మనం సెల్ ఎక్కడి నుంచి చూస్తాం. సో మెయిన్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి హెల్త్ కావాలి. సో హెల్త్ గురించి వీళ్ళందరూ పోరాడుతున్నారు. సో రేడియేషన్స్ వల్ల చాలా వరకు ఎఫెక్ట్ వస్తాయండి. సో రూల్స్ యాజ్ పర్ రూల్స్ వెళ్ళాలంటే ఇక్కడ ఎన్ఓసీ లేదండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. వీళ్ళు ఎవరైతే ఎన్ఓసీ తీసుకున్నాము చుట్టుపక్కల ఉన్న మహిళల దగ్గర అని చెప్పి వాళ్ళు అంటున్నారు. లేదండి, తీసుకోలేదు. మహిళలందరూ నా వెనకాలే ఉన్నారు. ఎవరి దగ్గర తీసుకున్నారో ఒక్కరిని అడగండి. సో ఎవరి దగ్గర తీసుకోలేదు వాళ్ళు లేదండి. రథాలపేట అంబేద్కర్ భవన్ మెయిన్ రోడ్ ఎదురుకుండా ఇక్కడ సెల్ ఫోన్ టవర్ అక్రమంగా కట్టారండి ఇది. సో వీళ్ళకి ఎవరికి ఇంటిమేషన్ లేదు, ఏదీ లేదు. సో వీళ్ళు రాత్రి స్కూల్స్ హాలిడేస్ ఉన్నప్పుడు ఆ టైంలో వాళ్ళు వెళ్ళారు. వీళ్ళ దగ్గర పర్మిషన్ కూడా తీసుకోలేదు, వాళ్ళ దగ్గర ఎన్ఓసీ తీసుకోలేదు. సో ఇక్కడ ఆ టవర్ పెడతాం వల్ల ఏంటంటే వీళ్ళకి చాలా వరకు హెల్త్ ఇష్యూస్ వస్తారు. రేడియేషన్ వల్ల పక్కన స్కూల్స్ ఉన్నాయి, ఎదురుకుండా హాస్టల్ ఉంది, పక్కన గర్భస్త్రీలు ఉన్నారు. సో అలాగే ఏజ్డ్ ఉమెన్స్ ఉన్నారు. సో వీళ్ళందరికీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో టవర్ ఉండటం వల్ల ఏంటంటే చాలా మందికి డిస్టర్బెన్స్ ఉంది. ప్లస్ రేడియేషన్ వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఎన్విరాన్మెంట్ కూడా పాడవుతుంది చాలా వరకు. సో దీని గురించి వీళ్ళు మున్సిపల్ కమిషనర్ చెప్పారు. ఎవరైతే ఇవాళ ఆ డిపార్ట్మెంట్స్ అన్ని వీళ్ళు లెటర్లు ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి ఏ స్పందన లేదు. అందుకని హ్యూమన్ రైట్స్కి వచ్చారు. సో హ్యూమన్ రైట్స్ నుంచి మేము కొంచెం మీకు పోరాడుతున్నామని మాకు మీ మీడియా సపోర్ట్ కూడా కావాలి. సో ఈ లంపేట ప్రజలు వీళ్ళు అనుకోకుండా అకస్మాత్తుగా సెల్ ఫోన్ టవర్ రాత్రే బిగించేశారు, పెట్టేశారు. వాళ్ళు చాలా ఇబ్బందులు చూసి ఏం బిగించారని తెలియక వాళ్ళు ఆందోళన చెందారు. తర్వాత వచ్చి వాళ్ళు అలా పోలీస్ స్టేషన్ కి, అదే ఎంఆర్ఓ ఆఫీస్ కి, అలాగే మున్సిపల్ కమిషనర్ కి వాళ్ళు తెలియపరచడం జరిగింది. తెలిసి మేమేం చేయలేమమ్మా అని చెప్పేసి వాళ్ళ అధికారులు చెప్పడం జరిగింది. వాళ్ళ వెంటనే మళ్ళీ హెచ్ఆర్సీకి నా దగ్గరికి వచ్చి స్పందించడం జరిగింది. గురుగారి దగ్గరికి, ఉమ్మనాల్ష గురుగారి దగ్గర వచ్చి గురుగారు ఉమ్మనాల్ష గారు నాకు చెప్పడం జరిగింది. వారి హెచ్ఆర్సీకి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. హెచ్ఆర్సీ ద్వారా బొంగరాల రవిచంద్రన్ ఇప్పుడు మాట్లాడారు. ఇక్కడ ఏంటంటే సమస్య, ఈ సెల్ ఫోన్ టవర్ ద్వారా ఎన్ని ఇబ్బందులు అంటే అనేక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, అంతేకాకుండా మాకు బాగా ఓల్డేజ్ పీపుల్స్ ఉన్నారు ఇక్కడ. వాళ్ళకి చాలా గుండె సమస్యలు, అనేక సమస్యలు ఉన్నారు ఆల్రెడీ. ఇంక దీనివల్ల ఇంకా సమస్యలు ఏర్పడతాయి. అంతేకాకుండా చిన్నపిల్లలు, బాగా చిన్నపిల్లలు ఉన్నారు. అంతేకాక హాస్టల్స్ ఉన్నాయి ఇక్కడ. తర్వాత పక్కనే ఉపరాజ్య పబ్లిక్ స్కూల్ కూడా ఉంది. అంతేకాక సుమారు 5,000 మంది పబ్లిక్ నివాసం ఉంటున్న మధ్యలో ఈ టవర్ కట్టడం సరైన కాదు. మరి అధికారులు దాని గురించి మేము కలెక్టర్ పెడ్ ఆఫీస్కి వెళ్ళామండి, మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళామండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళామండి, మన చంద్రన్న మెడ్రాస్ శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళామండి. వాళ్ళందరూ మేమేమీ చేయలేము కానీ కమిషనర్ గారు కూడా వచ్చారండి. నా వల్ల ఏం అవ్వలేదు అంటే అండి మేము ఈ 5,300 జనం ఆడవాళ్ళం కూడా ఇదే 20 రోజులు పెట్టి సాయం చేయాలి. మేము రోడ్డు మీదే ఉన్నామండి. మాకు న్యాయం తీర్చాలి. బట్టి నాయకుడి దగ్గరికి వెళ్ళామండి. అదే పవర్ గురించి అండి, తెల్ల పవర్ గురించి అండి, తెల్ల పవర్ గురించి తీయాలండి. అదండి ఆ పవర్ తీయించాలండి. గర్భిణీ స్త్రీలు ఉన్నాయండి, పాఠపాపుల వాళ్ళు ఉన్నారండి, ఉమలాలిసా స్కూల్ ఉన్నదండి, మాకు హాస్టల్ త్వరగా ఉన్నారండి. మాకు పిల్లలకు కూడా ఆరోగ్యాలు కూడా బాగుంటలేదండి. కానీ అది మాత్రం తీయించే
దాని గురించి మా ఎల్లుడి కాడికి అంటున్నారండి, మీకు బాత్రూమ్ లోకి సెల్ ఫోన్ ఇది అవ్వద్దు అంటున్నారండి. మాకు ఆరోగ్యాలు కావాలండి, మాకు సెల్ ఫోన్ కావాలండి. అదండి బాబు, మాకు న్యాయం కావాలండి, తీయించేయాలండి. అది సెల్ టవర్ మాత్రం తీయించేయాలండి బాబు. మేము రాత్రులు కూడా ఏం చేస్తున్నారండి. అదండి మమ్మల్ని పేదోళ్ళ గురించి ఎవరు పట్టించుకుంటారు.